వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. యూరోప్ వ్యాప్తంగా భానుడి ప్రతాపానికి పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రపంచంలోని సంపన్న దేశాలలో ఒకటిగా పేరున్న బెల్జియంలో గత కొన్ని రోజులుగా వీస్తున్న తీవ్రమైన వడగాలుల ధాటికి వందలాది మంది విగత జీవులుగా మారారు. సరిపడా ఏసీ వసతులు లేని ఆసుపత్రులు, ఉక్కపోతతో అపార్ట్మెంట్లలోనే కన్ను మూసిన వృద్ధులు, ఉలిక్కిపడిన అత్యవసర సేవా విభాగాలు. ఒక్క జూన్ చివరి వారంలోనే యూరోప్ వ్యాప్తంగా దాదాపు 16,000 మందికి పైగా అదనపు మరణాలు నమోదయ్యాయి. ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన తాజా పరిశోధనాత్మక కథనం ఆధారంగా బెల్జియం వైద్య రంగంలో తలెత్తిన సంక్షోభంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా చల్లటి వాతావరణానికి మంచు కురిసే రోజులకు ప్రసిద్ధి చెందిన బెల్జియంలో ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు ఏకంగా 100 డిగ్రీలు అంటే ఫారెన్హీట్ 38 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ దాటేశాయి. తీవ్రమైన వేడిని తట్టుకునేలా ఇక్కడి మౌలిక వసతులు, ఇళ్ల నిర్మాణం కాకపోవడమే ఈ భారీ ప్రాణ నష్టానికి కారణమైంది. బెల్జియంలోని వాలోనియా ప్రాంతంలో జూన్ చివరి వారంలో నమోదైన మరణాలు 2020లో కోవిడ్ విజృంభించిన సమయం కంటే అత్యధికంగా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ఆసుపత్రుల ఎమర్జెన్సీ వార్డులు బాధితులతో కిక్కిరిసిపోయాయి. అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేస్తే ఆపరేటర్లు అందుబాటులోకి రావడానికే 10 నిమిషాలకు పైగా సమయం పట్టిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాలోనియా ప్రాంతంలోనే సగం ఎమర్జెన్సీ వార్డుల్లో అసలు ఏసీ సౌకర్యమే లేకపోవడంతో ఆసుపత్రి హాల్వేలు, కారిడార్లలోనే పడకలు వేసి రోగులకు చికిత్స అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ హీట్ వేవ్ దాటికి అత్యధికంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, ఒంటరిగా నివసిస్తున్న పేదవారు, మానసిక ఆరోగ్య నివారణ మందులు, బీపీ మందులు వాడే బాధితులు బలయ్యారు. ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు లేకపోవడంతో అపార్ట్మెంట్లు ఉక్కపోతతో మరణ మృదంగం మోగించాయి. వాతావరణ మార్పులను అంచనా వేయటంలో, సకాలంలో స్పందించడంలో ప్రభుత్వ వ్యవస్థలు దారుణంగా విఫలమయ్యాయని వైద్య రంగానికి చెందిన నిపుణులు మండిపడుతున్నారు. యూరప్ ఖండం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండంగా మారుతోందని, భవిష్యత్తులో ఇటువంటి హీట్ వేవ్లు మరింత తరచుగా వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా చల్లటి వాతావరణపు ఆలోచనల నుంచి బయటకొచ్చి ఆసుపత్రుల్లో కూలింగ్ వసతులు కల్పించడం, పచ్చదనం పెంచడం మరియు ఇళ్లను ఉష్ణోగ్రత తట్టుకునేలా పునర్నిర్మించడం తక్షణ అవసరమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.